వస్తాయి రాబయ్య. శరత్ అయితే బాగా కష్టపడిపోతున్నాడు మా అన్న. తినేదానికి అంతైనా కష్టపడతారా? ఇస్తాలేరా నీకు కూడా 2 ముట్లు తేగల ముట్లు కూడా తీసుకున్నా. రెండే కష్టపడ్డా దాంట్లో 200 అంటే నాకు వచ్చి 100, నీకు 100. లేకపోతే నాకు అదే ఆట కుదరదు. నాకు 150, నీకు వచ్చి 50. రాజ్యాంగం ఏముందా? తినేటప్పుడు అంతా సమానంగా పంచుకోవాలి. మా తాత చెప్పలే నాకు. ఏంద్రా గమ్మతాపురం పార్ బయట కొన్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొటీన్ కల్చర్. ఈ రోజు అయితే మనం తాటి పాత్ర వేసేదానికి అయితే వచ్చేసాము. రెండే అది ఎలా వేస్తాం చూపిస్తాం మీకైతే. ఇదైతే ఫుల్ వీడియో చేస్తాం, అందరూ మీరు లైక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండు వీడియోలకి మరి. అరే ఆడేదో ఎంటకాయ కొలుకున్నట్టున్నది రే. ఓ అక్కడ ఎంటకాయ కొలం పాంగులం ఎవడు తెలుసా? ఒకసారి ఏళ్ళు పెట్టి చూడు తెలుస్తుంది. పాములు అంటున్నా భయం లేదు. మొత్తానికైతే ఇవే మనం ఏరుకునేది. ఇవి ఎత్తుకోపోయేసి మనం దాని లోడాం కదా, అక్కడైతే పెట్టేద్దాము. చాలా బుర్ర ఉన్నారు అసలు. అవి దగ్గర దాపు ఒక 100 ముట్లు పైన ఉండరు అన్న. 100 ముట్లు ఉన్నాయి. ఒక 150 పెద్ద కొనం కదా ఇది. ఇదేను మనం నేర్చుకున్న ముట్లు. ఎక్కడైతే మొత్తం సాధారణంగా చాలా అయితే వేసేద్దాం. ఇవైతే ఎలా పెట్టుకోవాలి చూపిస్తారండి. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలా. ఒకదాని మీద ఒకటి తోడికి పేర్చుకోవాలన్నమాట. చెప్పే కదా తక్కువ ప్లేస్లు ఎక్కువ పెట్టడమే మన టార్గెట్ అని. ఇవి నిజంగా వస్తాయని రావా? వస్తాయిరా. ఇసుక ప్లస్ ఊరిపోతాయిరా. ఇది ఇసుక కాదు కదా. ఒరే ఇసుకరా ఇది. ఒరే బాధ ఇసుకరా ఇది. చూడండి ఫ్రెండ్స్, బాధ ఇసుక అసలు. ఇది ఇసుక కాదు అంటాడు. ఒరే ఇక్కడ పురుగు ఉందిరా. ఏం పురుగు అదే? ఏమో పొగలెత్తుకొని కాల పెడదాం. ఏందో మట్టి పురుగు. ఇదిగోండి మట్టి పురుగు. వస్తాయి అనుకున్నా. వస్తాయి. ఇంతకుముందు ఎలా వచ్చినప్పుడు చాలా పోయాయి తెలుసు. అప్పుడు నాన్నోళ్ళు వేసింది అదొక పక్క దాని మీద ఉంది. మనం ఈ సైడ్ వేసాం అంతే. దీని పండ్లు కూడా సూపర్గా ఉంటాయిరా. ఎల్లో కలర్గా మన దగ్గర ఎక్కడా లేదా. ఉండు మన వాళ్ళకి చూపిద్దాం. తెచ్చేసిన పోయి పండు. ఇదిగో ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదైతే సూపర్గా ఉంటుంది. అన్నీ బ్లాక్ కలర్లో గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ మా సైడ్ గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి తెలుసా. పండినట్టుగా ఉంటాయి కానీ పండిపో ఉంటాయి. ఇదైతే ఎల్లో కలరు. ఒరే సరిపోలేదురా మనం తెచ్చినట్టు వెంకపోయి తేవాలా. దీని కూడా ఇరా వస్తుంది. వస్తుంది. అది కూడా పండే కదా. 3 ఉన్నాయి దీంట్లో. తీరా ఎడ తీసి పెట్టరా. ఏం కదా బా, 3 ఒకేసారి వచ్చేస్తాయి. మనకైతే సాలేదు. మళ్ళీ వేసి దీని నిండా అయితే తెచ్చేద్దాం. ఇప్పుడైతే 150 ముట్లు దాకా వేస్తున్నాం. ఇంకొక 50 వేద్దాము. ఇదిగోండి మనోడు కాలంలో దిగి మరీ ఏరుతున్నాడు. ఇక్కడ చూస్తే వాన వచ్చేటట్టుగా ఉంది. చూడండి మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చూడండి, పక్కన కాలవ. ఇది మన అదృష్టం ఏందో కానీ ఏడు బట్టే మౌలు చేస్తున్నాయి. చూసినారా? ఇదిగో మళ్ళీ ఇంకోటి దొరికింది. ఏ తేగలు వచ్చేది ఎటీరా ఇదన్నమాట. ఊరే పోయిందిరా. ఇదిగో మన కాలం మొత్తం ఏ చెట్టులతో నిండిపోతుంది అనమాట కొనో వరకు. పోయి మిగిలిన కొరవ అయితే వేసేస్తున్నాం చూడండి. ఈ చిన్న చిన్న ముట్లు ఫ్రెండ్స్, బొడ్డవి. ఒరే మనం అయితే పల్లెటూరు వేసేస్తాము. టౌన్లో ఉండే పరిస్థితి దాని ఏముందిరా. ఏడు నుంచి ఎత్తుకొని పోయి అమ్మి ఇట్లా
ఇది విచిత్రం ఏంటంటే ఫ్రీగా వచ్చిన దాన్ని నాకు 2 ఎత్తి 10 రూపాయలకి ఇచ్చేది. మా చిన్నపిల్లగాలప్పుడు తెలియక చాలా అయితే కొనుక్కునేసేది. అప్పుడు మేము చిన్నపిల్లగాలప్పుడు 10కి 2. ఇప్పుడు చూడండి ఎన్ని వేస్తున్నాం. చిన్నప్పుడు మన స్కూల్ కాడకు కూడా ఎత్తుకొచ్చి అమ్మేదిరా స్వామిలా. మేము 6th 7th క్లాస్ అనుకుంటా. ఒక అవ్వ ఎత్తుకొచ్చేది. ఆమె ఒక్కటి 5 రూపాయలు చెప్పింది మాకు. అయ్యానా సరే గంట 2-3 రోజులు పెట్టేది. 2-3 రోజులు ఇవి. అప్పుడైతే మనకు తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు. ఏమైనా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడే బాగుండేదిరా, పావాలనిపిస్తుంది కదా. ఇప్పుడు పో వీడు బుడ్డ పిక్కలు చదివేటప్పటికి ఏలై పెట్టేట్టుకుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మా ఓడైతే ముట్లు బాగా వేస్తున్నాడు. ఇంకా టంచి ఇక్కడ ముట్లు వేపిస్తాను, ముట్లు వ్యాపారం చేపిస్తాను ఇక్కడ. బా ఈరోజు ఎంత ఏంటంటే పొద్దునే ఉంటే వాన వచ్చింది. దానివల్ల అడవిలో ఏవో పండ్లు ఉంటాయని చెప్పేసి పోయినామా. అక్కడ చూస్తే ఒక్క పండు లేదు, అన్నీ ఖాళీ చెట్లు. మొత్తం ఒక 100 రూపాయలు ఆయిల్ స్వాహ. మొత్తం తిరుక్కొని అయితే లాస్ట్కి ఇక్కడికి వచ్చి ముట్టు పాత్రలు అయితే వేస్తాం. ఇవన్నీ మనం వేసింది దాదాపు 200 ముట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ అయితే మొత్తం అయితే వస్తాయి కన్ఫామ్గా. రానుగా ఏవి రాకుండా ఉంటే మాత్రం మన అదృష్టం లేదని అర్థం. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ మట్టి వచ్చేసి ఎలా బారేసి బాగా చూడండి ఎలా ఉందో, ఇసుక టైప్లో ఉంది. అందుకైతే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఇదైతే ఇప్పుడు మనం బూట్ చేద్దాము. బూట్ చేసిన ఒక 3 నెలల తర్వాత అయితే వానలు పడతాయి కదా, ఆ వానలకైతే బాగా ఊరిపోతాయి. ఇందాక ఒక 4 తాటి ముట్లు అయితే మీకు చూపించాం కదా. ఇది ఇంత వేలు అంతా కోపు వచ్చేస్తున్నాయి. అవి అయితే నరికి అయితే చూపిస్తాయి. ఇట్లయితే గుజ్జు అయితే ఉంటుంది. మామూలుగా అయితే 1 నెల ముందుగానే అయితే తీయగా సూపర్ ఉంటుంది, తెల్లగది. ఇప్పుడు ఎట్లుంటాయో మనకు కూడా తెలియదు, చూద్దాము ఎట్లున్నాయో. ముందుగా దీని అయితే క్లోజ్ చేసేద్దాం. మన టార్గెట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది క్లోజ్ చేద్దాము. తీరా పారి. మొత్తానికి అయితే తక్కువ ప్లేస్లో ఎక్కువ ముట్లు అయితే చేస్తాం. ఇంకేం లేదు, అయిపోయింది మొత్తం. దీని అయితే క్లోజ్ అయితే చేద్దాం. మొత్తం మట్టి అయితే పోసేద్దాము. చూడండి వచ్చింది. ఓకే మొత్తానికి అయితే ఇవైతే వేసేస్తాము. ఇంకా మన అదృష్టం వస్తాయో రావో. వస్తాయి. మొత్తానికైతే మా బ్రదర్ అయితే మట్టి అయితే శుభ్రం చేసేసాడు. దాని మీద వేసేసాడు, కప్పేసాడు నీట్గా అయితే. మొత్తానికైతే క్లోజ్ అయితే అయిపోయింది వర్క్. ఇవి వస్తాయో రావని నాకైతే డౌట్ లేదు, ఖచ్చితంగా అయితే వస్తాయి. ఎందుకంటే వాన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. 3 నెలల తర్వాత అయితే ఖచ్చితంగా రావాల్సిందేను. ఎందుకంటే వాన వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే వస్తాయి. ఇట్లాంటివి నేనైతే ఇప్పుడే వేస్తాను ఫస్ట్ టైం. ఎట్లా వస్తాయి అయితే చూద్దాం. మర్చిపోయిందా 4 ముట్లు ఎత్తిపెట్టాం కదా చూపించాలని చెప్పేసి, అవి అయితే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వాన చెట్టడం ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా అనేది మీకైతే చూపిస్తా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. మీరు సీ యూ, టాటా, బాయ్ బాయ్.